సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పటేల్గూడ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచి అభ్యర్థిగా పోటీ చేయుచున్న శ్రీమతి ఈర్ల లతా ముదిరాజు గారిని గెలిపించాలని ఈర్లరాజు ప్రచారం చేయుచు గతంలో నేను గ్రామానికి ఎన్నో సేవలు చేశానని తనకు కేటాయించిన కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించగలరని కోరారు. అగో పటేల్గూడ కాలనీలో ప్రగతి గోరిండు అన్న పనులు చేసిండు. సిద్ధార్థు ప్రశాంత్ ప్రణవు నందను కాలనీలో అభివృద్ధి చేసిండు. పటేల్గూడ కాలనీలో ప్రగతి గోరిండు అన్న పనులు చేసిండు. సిద్ధార్థు ప్రశాంత్ ప్రణవు నందను కాలనీలో అభివృద్ధి చేసిండు. పటేల్గూడ కాలనీలో ప్రగతి ఎంతో గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే చెప్పు కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే కత్తెర గుర్తుకే 4 నిమిషాలు రాజుగారి నాయకత్వం రాజుగారి నాయకత్వం రాజుగారి నాయకత్వం రాజుగారి నాయకత్వం. పటేల్గూడ గ్రామ పంచాయతీకి సంబంధించిన గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా ఈరోజు ఇందిరమ్మ కాలనీ మరియు సిద్ధార్థ కాలనీ, బిఎస్ఆర్ కాలనీ, నందనవంశ్ కాలనీ మరియు యాక్సిస్ హోమ్ కాలనీలో ప్రచారం నిర్వహించడం జరిగింది. మేము టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కత్తెర గుర్తు మాకు రావడం జరిగింది. ఈ యొక్క కత్తెర గుర్తును తీసుకొని కాలనీలో వెళ్ళి మా కత్తెర గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుతూ వాళ్ళకి విన్నపించుకుంటడం జరుగుతుంది. మేము గతంలో సామాన్య కార్యకర్త ఉండి ఈ యొక్క గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి వివిధ సమస్యలపై పోరాడి విజయాలు సాధించినవి చాలా ఉన్నాయి. ముఖ్యానికి వస్తే మా గ్రామంలో ఎల్లమ్మ గుడికి సంబంధించిన 1 ఎకరా 32 గుంటల భూమి విషయంలో చూస్తే మీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు నేను ఏ రకంగా కొట్లాడినో. గ్రామస్తులు పూర్తి సహకారం నాకు ఇచ్చారు. దాంట్లో కొందరు నాయకులు వేరే వాళ్ళకి సపోర్ట్ చేసినా గ్రామస్తులు నా ఎంబడి ఉండి వెన్నుండి నా ఎంబడి నడిపించి దాన్ని ఇలా ఒక 10 కోట్లకు విలువ చేసే భూమిని ఇలా గుడికి కేటాయించేందుకు ఆర్డర్ తీసుకోవడం జరిగింది. అవతల వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంతేకాకుండా గత 70 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు మా శ్మశాన వాటికి మా గ్రామంలో రోడ్డు లేకుండే దాన్ని కూడా గ్రామస్తుల ప్రోత్సాహము తాజా మాజీ సర్పంచ్ దొంతు ప్రేమిల గారి ప్రోత్సాహంతో ఆ యొక్క రోడ్డు కూడా వేయించడం జరిగింది. ముఖ్యంగా మా గ్రామంలోకి ఊరున్నప్పుడు చిన్నగా ఉండే అదే కుడకంచి జయపాల్ గిరి నుంచి అక్కడ నుంచి రోడ్డు ఉండే అందరూ ఇండ్లు కట్టడంలో అది చిన్న అవడంతో మరి పక్క నుంచి ఆర్ఎంబి రోడ్ నుంచి మళ్ళీ ఒక రోడ్డు కూడా ఫార్మేషన్ రోడ్డు 40 ఫీట్ల వెడల్పుతో గ్రామస్తుల సహకారం కృష్ణవేణి స్కూల్ వారి సహకారం తీసుకొని ఆ యొక్క రోడ్డు చేయించడం జరిగింది. అదేవిధంగా హనుమన్ల గుడికి ప్రహారీ కూడా లేకుండా దాన్ని కూడా మా బిల్డర్ల సహకారం తీసుకొని దొంతురాములు గారి సహకారం తీసుకొని ప్రహారీ కూడా కట్టించడం జరిగింది. ప్రహారీ కూడా కట్టించి దానికి సంబంధించిన పెయింట్ కానీ అక్కడ సామాను కానీ మేము ఇంచుమించు 2 లక్షల రూపాయలు నా సొంత నిధులతో పెట్టి అక్కడ అయ్యవారిని కూడా పెట్టి కార్యక్రమం ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. అదేవిధంగా మా గ్రామంలో పోచమ్మ గుడి కానీ ఈ యొక్క గ్రామంలో ఇంద్రమ్మ కాలనీలో పోచమ్మ గుడి కానీ విగ్రహాలు ప్రతిష్ఠ చేసి గుళ్ళు నిర్మించడం జరిగింది. ఇవన్నీ ఒక సామాన్య కార్యకర్త ఉండే చేయడం జరిగింది. నాకు రేపు అధికారం ఇస్తే ఇక చాలా ముందుకు తీసుకెళ్తా. ఎందుకంటే నాకు గోల్ ఉంది. ఈ యొక్క గ్రామంలో పుట్టిన ఊరుకు ఏదో ఒకటి చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నా. అదేవిధంగా ఆ సంకల్పంకు అనుగుణంగా ఈరోజు నా గ్రామ ప్రజలు కానీ నా మిత్రులు కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ ఈరోజు నా ఎంబడి నడుస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరు ఏమి చేసినా ఈర్లరాజు విజయం ఆపే దమ్ము ఎవరికి లేదని గంటాపదంగా చెప్పడం జరుగుతుంది అన్నట్టు. నమస్కారం, నా పేరు ఈర్ల లత. మా సార్ రాజు నేను సర్పంచ్గా పోటీ చేస్తున్న పటేల్గూడ నుండి
మాకు ఈ కత్తెర గుర్తుకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. కత్తెర గుర్తుకే